నెయ్యి కల్తీ జరిగిందా లేదా అని తెలియకుండానే చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అంటే పాపం జరిగిందా లేదా తెలియకుండానే ప్రాయశ్చిత్త దీక్ష. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తిరుమల ఇవాళ చేరుకోబోతూ ఉన్నారు సార్. రేపు 11 రోజుల తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కార్యక్రమం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులను కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పిలుపునిచ్చారు. సో పాపం జరిగిందా లేదా తెలియకుండానే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా నమ్ముతున్నాడు కనుక చేసుకుంటాడు, దానికి మనకేం అభ్యంతరం. ఆయన పాపం జరిగింది అని ఆయన నమ్ముతున్నాడు. నమ్మినప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేయడం తప్పు కాదు కదా. కోర్టు వ్యాఖ్యలకు ముందు ఉండవచ్చు, కానీ ఆయన కోర్టు వ్యాఖ్యలు అది వ్యక్తిగతమైన అంశం కదా. ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఒక ప్రభుత్వ హోదాలో ప్రభుత్వ అధినేతలుగా ఉండి మాట్లాడిన దాన్ని మనం ప్రశ్నించవచ్చు. ఒక వ్యక్తి తన విశ్వాసాలని చూపడంలో దానికి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మనకు. సో అది సుప్రీంకోర్టు ప్రశ్నలతో సంబంధం లేదు, సిట్టులతో సంబంధం లేదు. అది వ్యక్తిగతమైన విశ్వాసం పవన్ కళ్యాణ్కు. ఆయన దీక్ష పూనాడు, మరి దీక్ష విరమించుకోవాలి కదా, దాన్ని అలాగే ఉంచలేడు కదా. తర్వాత ఆయన నమ్మకం అది పాపం జరిగింది అని ఆయన నమ్ముతున్నాడు. ఆ పాపము తాను చేయకపోయినా పాపానికి ప్రాయచిత్తం తాను చేయదలుచుకున్నాడు, దానికి అభ్యంతరం మనకు ఉండాల్సిన అవసరం లేదు. అది సుప్రీంకోర్టు పరిధిలోకి కూడా రాదు. అది ఎవరు కేసు పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష చేయకూడదని ఎవరు కేసు వేసారా? ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రేయర్ అంటారు. అంటే సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు పిటిషనర్ ప్రార్థన ఏం చేయమని అడుగుతారు. ఏంటి ప్రార్థన? డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన కోర్టు మానిటర్డ్ ప్రోబ్ వేయమని. అంటే కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలి అనేది. దానిపైన సుప్రీంకోర్టు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగింది, తరఫున సాలిసిటర్ జనరల్ అడిగింది. సిట్ వేశారు, ఈ సిట్టే కంటిన్యూ చేయాలా, మరే ఇతర ఏజెన్సీ ఏమైనాతో విచారణ జరిపించాలా, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటి మీరు తెలుసుకొని రండి 3వ తారీఖు అని చెప్పి విచారణకు రండి అన్నారు. సో నెక్స్ట్ విచారణ సందర్భంగా మాకు తీసుకురండి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అన్నారు. సో అందువల్ల అది సుప్రీంకోర్టు పని సుప్రీంకోర్టు చేస్తుంది. కానీ ఆ సుప్రీంకోర్టు ప్రేయర్లో పవన్ ప్రాయచిత్త దీక్ష చేస్తున్నాడు, ఆయన ఆపండి, ఆయన దీక్ష విరమించకుండా చూడండి అని కోర్టులో ఎవరైనా కేసేసారా? ఎవరిష్టం వాళ్ళు. అట్లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ రాజకీయ అభిప్రాయాన్ని చెప్పడానికి వాళ్ళు రాష్ట్రం అంతా అన్ని ఆలయాల్లో పూజలు చేయలేదా? అందువల్ల ఈ పోటాపోటీ రాజకీయ పూజలు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా. సో అందువల్ల ప్రతి వ్యక్తికి తాను నమ్మిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డికి జరగలేదు అని నమ్మాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్కు జరగలేదు అని నమ్మారు. సో వాళ్ళు వెళ్ళి పూజలు చేసుకున్నారు, జరిగిందని వీళ్ళు నమ్ముతున్నారు, వీళ్ళు వెళ్ళి పూజలు చేసుకుంటారు, దానికి మనకేం అభ్యంతరం అండి. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చే అంశమే కాదు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలతోని పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్షకు సంబంధం ఏంటి అసలు? ఆయన నమ్మకం అది. ఎవరి నమ్మకం? అప్పుడు నేను తప్పు చేస్తాను నేను ఫీల్ అవుతాను, లేదా పలానా తప్పు జరిగిందని నేను ఫీల్ అవుతాను, దానికి నేను ప్రాయచిత్త దీక్ష చేసుకోవడం నా వ్యక్తిగతం కదా. మత విశ్వాసం వ్యక్తిగతమైంది. ఆ వ్యక్తిగతమైన మత విశ్వాసాలకు ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలందరి మత విశ్వాసాలకు విఘాతాన్ని కలిగించకూడదు, మత విశ్వాసాలతో రాజకీయం చేయకూడదు. ఈ పోటాపోటీ రాజకీయం ఏంటండి? దేవుని విషయంలో, దేవుని పూజల విషయంలో పోటాపోటీ రాజకీయం ఏంటి? నాకు ఆవేదన కలిగేది అదే. మీరు వరదల విషయంలో రాజకీయమే చేశారు, మీరు ఆఖరికి దేవుని విషయంలో కూడా ఈ పోటాపోటీ రాజకీయం ఏంది? ఒకరు అటు ఒకరు ఇటు ఆ దేవుని గుళ్ళ చుట్టూ రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటే అసలు ప్రజలకు మతం ఎక్కడ ఉండాలి, రాజకీయం ఎక్కడ ఉండాలి అని భారత రాజ్యాంగమే స్పష్టంగా చెప్పింది కదా. సో అలాంటిది అందుకే సుప్రీంకోర్టు అన్నది దేవుని రాజకీయాలు దూరంగా ఉంచండి అని. ఎందుకన్నదంటే కారణం అదే. ఇది లౌకిక రాజ్యం, మతానికి రాజ్యానికి సంబంధం లేదు. ప్రజల విశ్వాసాలపైన ఎవరికీ అటాక్ చేసే హక్కు లేదు. ఇప్పటికీ నేను చెప్పేది కల్తీ జరిగిందో లేదో నాకు తెలియదు, కల్తీ జరగకుండా ఉంటే మంచిగుండు అనేదే నా నమ్మకం, నా ఆశ. ఎందుకంటే తిరుపతి లడ్డు పట్ల ఉన్న గౌరవము భక్తి వల్ల ఎవరమైనా కోరుకునేది అది కల్తీ జరిగి ఉండకపోతే మంచిగుండు, కల్తీ జరిగిందన్నది అబద్ధం అని తేలితే బెటర్ ఉండి అనుకుంటాను. కానీ జరిగిందా లేదా నాకెలా తెలుస్తుంది? సో దానిపైన విచారణ. నేను సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెప్తున్నాను తప్ప నాకు తెలియదు కదా. కానీ ఒకటి మాత్రం పదే పదే చెప్తూ వచ్చాను, అదే సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా తేలేదాకా ఆగండి, తొందరపడకండి, కంక్లూజివ్గా తేలేదాకా ఆగండి. తొందర ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందు వారం రోజుల ముందే ముఖ్యమంత్రి మాట్లాడితే
మరి ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయని క్వశ్చన్ నేను ఆ రోజు కూడా అడిగాను. అయ్యా నిజంగా మరి కల్తీ జరిగింది మీరు భావిస్తే ఎందుకు కేసు పెడతలేరు, మీరు ఎవరిని ఎందుకు లోపలేస్తలేరు, ఇంతవరకు ఎవరిని లోపలేసానా చెప్పండి. ఈవెన్ టిల్ టుడే ఒక్కరిని లోపలేని. మీరు ఏం చేశారు, జూలైలో రిపోర్ట్లు వస్తే మేము బ్లాక్ లిస్ట్ చేసామని చెప్పి ఈవో చెప్పాడు తప్ప ఎవరి మీద కేసు పెట్టారు? జూలై నుంచి సెప్టెంబర్ వరకు 25 వరకు మీరు ఎవరి మీద కేసే పెట్టలేదు. సెప్టెంబర్ 25న కదా ఎఫ్ఐఆర్ పెట్టింది. ఇంతవరకు అందులో A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, ఎవరిని జైలు వేసానా చెప్పండి. మీరు చూస్తుండండి 2-3 నెలల తర్వాత క్లోజ్ అయిపోతుంది. రాజకీయం ఏముండదు. మళ్ళీ కొత్త టాపిక్ మీద అప్పుడు ఆల్రెడీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది కరెంట్ ఛార్జీలని. అంటే కరెంట్ ఛార్జీలు 8,000 కోట్లు. అంటే జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల డిస్కామ్లు అప్పుల్లో కూరుకుపోయి చంద్రబాబు నాయుడుకి అనివార్యంగా ధరలు పెంచాల్సిన పరిస్థితి తీసుకొస్తుందని ఇవాళ ఆంధ్రజ్యోతిలో కథనం. అంటే ఆల్రెడీ ఇంకో వారం మీరు ఇది ఒక 15 రోజులు ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత. కామ్గా రాజకీయాలు ఏం చేస్తాయంటే దీన్ని ఆపేస్తాయి. ఇక మనకు దీని గురించి చర్చ కూడా జరగదు. ఇక మళ్ళీ కరెంట్ ఛార్జీలో పడతారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల కరెంట్ ఛార్జీలు తప్పని పరిస్థితి ఏర్పడింది అని టీడీపీ అంటది. అసలు మీరు చేయమంటే కరెంట్ ఛార్జీలు పెరగదని వైసీపీ అంటది. మళ్ళీ కరెంట్ ఛార్జీల మీద కొంతకాలం కొట్లాడుకుంటారు. ఇక మెల్లగా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక ఇష్యూ వస్తుంది. మనం చూసాం కదా, మొదలు దాడులు, తర్వాత వరదలు, ఇప్పుడు దేవుడు లడ్డు, రేపు కరెంట్ ఛార్జీలు, ఇంకోటి ఇలా 5 ఏళ్ళు నడుస్తుంది ఇదే కార్యక్రమం. ఇదే మనం ప్రభుత్వాన్ని మార్చుకున్నది దీని కొరకు కాదు కదా. 165 సీట్లతో అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. ఈ గోల కోసం కాదు కదా. సంథింగ్ సంపద సృష్టించి ఆ సంపదను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంపడంలో చంద్రబాబు నాయుడుకున్న సామర్థ్యాన్ని చూసి కదా ఓట్లేసింది. ఈ రాజకీయ గోలను వదిలేసి ఆ సంపద సృష్టి మీద కేంద్రీకరిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. చంద్రబాబు నాయుడు యొక్క సామర్థ్యము, పాలనా దక్షత అందరికీ తెలిసిందే కదా. అది అవసరం కదా ఇప్పుడు రాష్ట్రానికి. సో అవన్నీ పోయి ఇప్పుడు అప్పులు అవన్నీ పోయినాయి. ఆర్థిక సవాళ్ళు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఆ రాజధాని అమరావతి అన్ని పక్కపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ఒకటి లడ్డు చుట్టూ రాజకీయం. ఇది ఎందుకు జరుగుతుంది అన్నదే ప్రశ్న.